ఓం నమో వెంకటేశాయ నమః. టీటీడీ బోర్డ్ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి గారు, మీరెందుకు మౌనంగా ఉన్నారు? బిఆర్ నాయుడు గారు చేసిన పనులు మీకు తెలియదా? ఈ కూటమి ప్రభుత్వాన్ని చూసి మీరు భయపడుతున్నారా? భానుప్రకాష్ రెడ్డి గారు ఎన్ని మాట్లాడినాడు భానుప్రకాష్ రెడ్డి గారు. బిఆర్ నాయుడు భగవద్గీత సాక్షాత్తు కోర్టుకు వెళితే భగవద్గీత మీద ప్రమాణం చేయమంటారు. భగవద్గీతను హేళన చేసినారు. అంటే దేవుడి మీద భక్తి లేదు బిఆర్ నాయుడుకు. బిఆర్ నాయుడు ఎన్ని ఫోటోలు, ఒక బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆమె ఫోటోలన్నీ బయటకు వచ్చాయి. అది మీకు తెలుసు. మీరు దాన్ని కూడా నిలదీయలేకపోయినారు. భానుప్రకాష్ రెడ్డి గారు, మీరు ఏం చేస్తూ ఉండారు? మీరు మౌనంగా ఉంటే ఎట్లా? మీరు బోర్డు మెంబర్ కాబట్టి మేము నిలదీస్తూ ఉన్నాం. మీరు ఎందుకు మౌనంగా ఉండారు? అమ్మాయిల ఫోటోలు బయటకు వచ్చినా మౌనంగా ఉండారు. పవిత్ర భగవద్గీతను హేళన చేసినా గమ్మనుండారు. సాక్షాత్ ఆ వెంకటేశ్వర స్వామి కొండలు 7 కొండలు అంటే 8వ కొండ కూడా అది ఒక చెత్త అన్నాడు బిఆర్ నాయుడు. ఇన్ని జరుగుతా ఉన్నా కూడా బిఆర్ నాయుడు ఇన్ని మాట్లాడుతూ ఉన్నా ఎందుకు మౌనంగా ఉండారు? సాక్షాత్తు వచ్చి 1.5 సంవత్సరం అవుతుందా బిఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి ఒక్కటి కాకపోతే ఒక్కటి కూడా మంచి జరగలేదు. తిరుమలకి అన్ని అప్రతిష్టలే. మాంసాహారం కొండపైన దొరుకుతుంది, మద్యం బాటల్లో కొండపైన దొరుకుతుంది. ఇంతకు ముందు ఏకాదశి రోజు వైకుంఠ ఏకాదశి రోజు 6 మంది చనిపోయినారు. భానుప్రకాష్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి, బిఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి మంచి అనేది ఒక్కటి చేయలేదు. అన్నీ ప్రతిదీ బిఆర్ నాయుడు వచ్చినప్పటి నుంచి చెడే జరుగుతుంది కానీ మంచి జరగలేదు. 6 మంది చనిపోయినారు, 40 మందికి గాయాలు. ఇట్లా ఎన్నో పైన రీల్స్ చేసుకుంటా ఉండారు. కొండపైన రీల్స్ చేసుకుంటా ఉండారు కొంతమంది వచ్చి. ఆ రీల్స్ చేసుకునే వాళ్ళు కొండపైన చేస్తే కూడా దాని గురించి మాట్లాడడు. హీరోయిన్లకు మాత్రమే 15 నిమిషాలు దర్శనం చేయించరు. అది ఎట్ట చేయించగలుగుతారు? పేదలకు మాత్రము దర్శనాలు లేవా? భానుప్రకాష్ రెడ్డి గారు, దీని మీద క్లారిటీ ఇవ్వండి, మేము అడుగుతున్నాము. పార్టీల తరపున అడగడం లేదు, మిమ్మల్ని నిలదీస్తూ ఉన్నాం. దానికి మీరు సమాధానం చెప్పాలా? ఎందుకంటే మీరు ఒక బోర్డు మెంబర్ కాబట్టి సమాధానం చెప్పుకుని. ఎందుకు బోర్డు మెంబరు? ఏదైనా సమస్యలు వస్తే ఎదుర్కోవడానికి బోర్డు మెంబర్ అయ్యింది. కూటమి ప్రభుత్వానికి కొమ్ము కాయడం కాదు భానుప్రకాష్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఇన్ని జరుగుతూ ఉన్నాయి. వచ్చినప్పటి నుంచి ఒకటి పోతే ఒకటి. ఒక్కటన్నా బిఆర్ నాయుడు చేసినారు మంచి జరిగిందా? భగవద్గీతనే హేళన చేసినారు. 7 కొండలంటే 8 కొండలు చెత్త అన్నాడు. ఎంతమంది చనిపోయినా 6 మంది చనిపోయినా దానిని ఏదో తీసి పాడేసినారు. ఏమి చేసినాడు? ఒక్క కార్యక్రమం మంచి చేసినాడు తిరుమలకు అనేసి చెప్పండి భానుప్రకాష్ రెడ్డి గారు. దీని మీద మీరు ఏం సమాధానం ఇస్తారు? మీరు ఎందుకు నిలదీయలేకపోయినారు? అట్లయితే మీరు నిలదీయలేకపోతే బోర్డు మెంబర్గా రాజీనామా చేయండి భానుప్రకాష్ రెడ్డి గారు. మీరు చెప్పలేరా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి? మీరు చెప్పలేరా బీజేపీకి? మీరు నరేంద్ర మోడీకి చెప్పలేరా? ఎందుకోసం మీరు బోర్డు మెంబర్గా ఉండారు? నిలదీయాల. చైర్మన్ అయితే చైర్మన్ అయితే ఆయన ఏం పెద్ద ఎక్కువ? ఏం చేసినాడు భానుప్రకాష్ రెడ్డి గారు? ఒక్కటి చెప్పండి. ఒక్క కార్యక్రమం బాగు చేసినాడు బిఆర్ నాయుడు అని చెప్పండి. ఏమి TV5 అధినేత అయితే ఎక్కువ భానుప్రకాష్ రెడ్డి గారు? అతనికి ఎక్కువగా ఉంటుంది బిఆర్ నాయుడుకు. మీరు తక్షణమే భానుప్రకాష్ రెడ్డి గారు బిఆర్ నాయుడు గురించి మీరు మాట్లాడండి. ఇన్ని చెడు కార్యక్రమాలు చేసినాడు, ఇన్ని ఫొటోస్ బయటకు వచ్చినాయి.
ఇంత జరుగుతా అన్నా తప్పతాగి బిఆర్ నాయుడు తప్పతాగి వస్తా అన్నా కూడా మీరు ఏమి నోరెత్తకుండా ఉండారంటే ఈ కూటమి ప్రభుత్వానికి మీరు ఎంత భయపడుతున్నారో మళ్ళీ భానుప్రకాష్ రెడ్డి గారు తక్షణమే దీని గురించి మాకు క్లారిటీ ఇవ్వండి. భానుప్రకాష్ రెడ్డి గారు క్లారిటీ మాకు కావాలా. పార్టీల గురించి మాట్లాడలేదు, మా బాధ చెప్పుకుంటా ఉండం. భానుప్రకాష్ రెడ్డి గారు ఇలాంటి వాడు చైర్మన్ అంటే తిరుపతి వాళ్ళు అంతా అవహేళనగా మాట్లాడుతూ ఉంటారు. ఎంత అవినీతి చేస్తూ ఉంటారు, ఎంత చేస్తూ ఉంటారు. నోరెత్తకుండా ఎట్ట పడితే అట్ట చేయడము. చైర్మన్ అనే ఎంతమంది చైర్మన్లు వచ్చినా కూడా ఇలా జరగలేదు. ఈ చైర్మన్ అంటే ఇంత వరెస్ట్. భానుప్రకాష్ రెడ్డి గారు దీనికి మాత్రము మాకు క్లారిటీ ఇవ్వండి. తక్షణమే ఎందుకు నోరు మెదపడం లేదు మీరు? దీని మీద మీరు తక్షణమే మాకు ఒక క్లారిటీ ఇమ్మని భానుప్రకాష్ రెడ్డి గారు మిమ్మల్ని కోరుకుంటున్నాము.